జెంకిన్స్కి వెళ్ళండి. మేనేజ్ Okay. జెంకిన్స్. ఓకే, ఫస్ట్ వన్ కాన్ఫిగర్ సిస్టమ్ ఉంది చూడండి, Yeah. క్లిక్ చేయండి. చేశాను. ఓకే, మీకు హోమ్ డైరెక్ట్గా అనిపిస్తుంది కదా, /var/lib/jenkins అని, అది మీ డిఫాల్ట్ హోమ్ అవును. పాత్ అది. ఓకే. ఓకే, అది మీ డిఫాల్ట్ హోమ్ పాత్ అది. సో మీరు కావాలంటే మీ Okay. టర్మినల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే జాబ్ రన్ చేస్తారో ఆ జాబ్ అక్కడ సేవ్ Okay. అవుతుంది. ఒకసారి మీ టర్మినల్కి వెళ్ళండి. Okay. Yeah. via cd CD change directory space /var/lib/jenkins /lib/jenkins. /jenkins. Yeah. ఎంటర్. ఇప్పుడు చూడండి, మీకు జెంకిన్స్ పాత్లో ఉన్నారు. ఎల్ఎస్ ఇవ్వండి. Yeah. ఓకే, మీ జాబ్స్ కానివ్వండి ఏదైనా Yeah. సరే మీది ఇక్కడే ఉంటుంది, ఇక్కడే సేవ్ అవుతుంది. ఓకే, మీరు ఏ జాబ్స్ రన్ చేసినా సరే. Okay. Okay. సరే, చేంజ్ డైరెక్టరీ. CD. ఓకే, మీ టర్మినల్ మీ జెంకిన్స్ దగ్గరికి వచ్చేసేయండి. ఎంట్రీ సిడి అంటే రూట్కి వెళ్ళిపోవాలి అది. Okay. Okay. हाँ हाँ. సిడి పెట్టి ఆలోచిస్తుంది. మీ జెంకిన్స్కి వెళ్ళండి. Okay. Yeah, వచ్చినాను. ఓకే, అక్కడ సిస్టమ్ మెసేజ్ ఉంది కదా, అక్కడ Yeah. మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేయాలంటే టైప్ చేయొచ్చు. లైక్ సపోజ్ మీకు అడ్మిన్ యాక్సెస్ ఉందనుకోండి జెంకిన్స్లో, Okay. మీరు ఏదైనా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నా లేదంటే ఏమైనా అప్డేట్ చేస్తున్నా సరే మీరు అక్కడ మెసేజ్ టైప్ చేయొచ్చు. ఓకే, లైక్ Okay. ది ప్లగిన్స్ ఆర్ గెటింగ్ అప్డేటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ వైల్ అని చెప్పి. ఓకే, Okay. మీరు మెసేజ్ టైప్ చేసి మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తారు. యాజ్ అ యూజర్స్గా ఎవరైనా ట్రై చేస్తారనుకోండి లాగిన్ అవ్వడానికి, సో వాళ్ళకి ఒక Okay. ఫ్లాగ్ తోటి చూపిస్తామట సిస్టమ్ మెసేజ్, Okay. ఈ ప్లగిన్స్ ఆర్ గెటింగ్ అప్డేటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పి. Okay. ఓకే, అంటే యూజర్ కోసం అని చెప్పి మనం ఈ మెసేజ్ అప్డేట్ వాళ్ళకి అవును అప్డేట్ అవును అని చెప్పడానికి మెసేజ్. కరెక్ట్. ఇప్పుడు అక్కడ Okay. నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ ఉన్నది చూడండి, Yeah. 2 అని ఉన్నది. సో మీ లెఫ్ట్ Yeah. సైడ్ లో కూడా చూడండి, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ 2 అని ఉన్నది. 1 ఐడిల్స్ 2 ఐడిల్ అని ఉన్నది. Yeah. కనిపిస్తుందా? అవును. సో ఇది ఏంటంటే మీరు అట్ ఎ టైం ఎన్ని జాబ్స్ రన్ చేయొచ్చు అని చెప్పి. ఓకే. ఓకే, ఇప్పుడు మనకి బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఓన్లీ 2 ఉన్నారు. సపోజ్ లైక్ మీరు 3 to 4 Yeah. జాబ్స్ రన్ చేయాలనుకోండి, థర్డ్ జాబ్ ఫోర్త్ జాబ్ క్యూలో ఉంటుంది. ఓకే. ఓకే, అది వెయిట్ చేస్తుంటుంది ఏ జాబ్ ఫస్ట్ కంప్లీట్ అయిపోతుందో ఆ జాబ్కి బిల్డ్ చేద్దామని. మీరు అక్కడ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఓకే. చేంజ్ చేసుకోవచ్చు. లైక్ 3 పెట్టుకోవచ్చు, 4 కూడా పెట్టుకోవచ్చు. మీకు అక్కడ న్యూమరిక్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకే. 0 ఎందుకు పెడుతున్నావు? అదే అదే మీన్ 3 మీరు పెట్టుకో, అన్నారు కదా చేంజ్ 3 పెట్టుకో, యా. అప్లై కొట్టు. ఓకే. మీరు సేవ్ ఒకటి చూడండి, ఐడిల్ 1 ఐడిల్ 2 ఐడిల్ 3 యా 3 వచ్చాయి. 3 వచ్చాయా? ఓకే, సో ఇది ఏంటంటే అట్ టైం మీరు 3 జాబ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సో మీకు ఓకే. అక్కడ యూసేజ్ అని ఉన్నది చూడండి, యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, మీరు ఏ Yes. జాబ్ రన్ చేసినా సరే మీకు డిఫాల్ట్గా మాస్టర్ నోడ్ అని ఉంటుంది. ఓకే, ఓకే. ఆ పర్టికులర్ నోడ్లోనే మీరు ఎన్ని జాబ్స్ అయినా రన్ చేసుకోవచ్చు అని చెప్పి. దాని తర్వాత మనం లేటర్గా సపరేట్ నోట్స్ ఒకటి క్రియేట్ చేద్దాము, క్రియేట్ చేసి అందులో జాబ్స్ రన్ చేయడానికి. కిందకి స్క్రోల్ ఓకే. చేయండి. కిందకి స్క్రోల్ చేయండి మొత్తం కిందకి. యా. ఓకే, ఇది ఈమెయిల్ నోటిఫికేషన్. ఇది మీరు ఇక్కడ నుంచి ఈమెయిల్ ఇది కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే. డిఫాల్ట్గా ఆఫీస్లో ఏంటంటే మనకి ప్రాసెస్ మేనేజర్ లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్, లీడ్, టీమ్ లీడర్ వాళ్ళ మెయిల్ ఐడీస్ పెడతాం. మీరు ఇక్కడ డిఫాల్ట్గా ఏంటంటే మన డొమైన్
అక్కడ smpt.gmail.com అని ఇవ్వండి అక్కడ. ఓకే, అక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే, యూజ్ SSL. యా. ఓకే, అక్కడ SMPT పోర్ట్ ఇవ్వండి. ఎస్ఎంపిటి పోర్ట్ అంటే 465. ఓకే. ఇది ఎలా వచ్చింది మనకి ఎస్ఎంటిపి పోర్ట్ అనేది? మీరు అలా గూగుల్లో టైప్ చేస్తే మీకు అది కనబడుతుంది. ప్రతి డొమైన్కి ఒక పోర్ట్స్ ఉంటుంది. ఓకే. అక్కడ గూగుల్లో టైప్ చేయండి, గూగుల్ది అది. జీమెయిల్ యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఎస్ఎంటిపి పోర్ట్ ఫర్ జీమెయిలా? మీ ఆర్గనైజేషన్లో సపరేట్ ఉంటుంది, ఇక్కడ సపరేట్ ఉంటుంది చూడండి. డిపెండ్స్ ఆన్ మీ డొమైన్. ఓకే. యా 465. ఓకే, విత్ ఎస్ఎస్ఎల్ అయితే, టిఎస్ఎల్ అయితే కనుక 587. అవును, మనం SSL యూజ్ చేస్తాం. ఓకే. అక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్. నేమ్, మీ జీమెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి అక్కడ. ఓకే. క్యాపిటల్లో రాస్తున్నాను, నీ మెయిల్ ఐడి ఎట్లా ఉందో అట్లా రాయి. అట్లనే ఉంది. ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, రిప్లై టు అడ్రస్ ఉంది కదా, అక్కడ యా. ఏదైనా వేరే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. వేరే ఈమెయిల్ Gmail అడ్రస్ కానీ ఇవ్వాలా? యాహూ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది ఇవ్వండి. ఓకే. యా. ఓకే, టెస్ట్ కాన్ఫిగరేషన్ బై సెండింగ్ టెస్ట్ ఈమెయిల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఒక్క నిమిషం ప్రవీణ్. ఓకే, ఓకే. టెస్ట్ క్లిక్ చేయండి. అది యా. కిందికి స్క్రోల్ చేయండి. అక్కడ అదే ఈమెయిల్ ఐడి టైప్ చేయండి, రిప్లై టు ఈమెయిల్ ఐడి ఉంది కదా, అది కాపీ పేస్ట్ చేసుకోండి. సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇది కదా? సేమ్ ఈమెయిల్ ఐడి కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే. టెస్ట్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. ఓకే. ఓకే, ఫెయిల్డ్ వచ్చిందా? ఓకే, మీ జీమెయిల్ ఓపెన్ చేయండి. ఒక లింక్ పంపిస్తాను, చాట్లో లింక్ పంపిస్తాను చూడు, యా. ఓపెన్ చేయండి. యా. 1 సెకండ్. డన్. అక్కడ ఆన్ చేయది. ఓకే. ఓకే, ఇప్పుడు మీ జెంకిన్స్కి వెళ్ళండి. ఓకే. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేయండి, మళ్ళీ టెస్ట్ చేయండి. ఓకే, ఈమెయిల్ వాస్ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అప్లై సేవ్. ఓకే, మనం ఈమెయిల్ కూడా కాన్ఫిగర్ చేసేసినాము. ఓకే, ఇప్పుడు సేవ్ చేయాలి ఇది? యా, సేవ్ చేయండి. ఓకే. ఓకే, ఓకే. ఇది మనం అడ్మిన్ పాస్వర్డ్ చేంజ్ చేసినామా రితీష్? అడ్మిన్ పాస్వర్డ్ నిన్ననే చేంజ్ చేసాం కదా. ఓకే ఓకే, సో మేనేజ్ జెంకిన్స్, మళ్ళీ ఓకే. గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఓకే. ఇది స్క్రోల్ చేయండి. మనం ఇక్కడ ఒక మేవిన్ ఒకటి యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ మేవిన్. యా, యాడ్ మేవిన్ క్లిక్ చేయండి. యా. మేవిన్ 3.6.3 అని ఇవ్వండి. నేమా? యా, మేవిన్ 3.6.3. 3.6.3. యా, ఓకే. అప్లై సేవ్. ఓకే. ఓకే, మేనేజ్ ప్లగిన్స్. ఓకే. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఇంకా ప్లగిన్స్ ఉంది కదా, ఇది రెండు అప్డేట్స్కి వచ్చాను. ఓకే, మీరు తర్వాత ఇది అప్డేట్ చేయండి.
ఓకే. అప్డేట్స్‌లో మీకు చూపిస్తది ఏమన్నా ప్లగిన్స్ అప్డేట్ చేయాలంటే. సో, అవైలబుల్ మీదకెళ్ళండి. ఓకే. ఓకే. సో, మీకేదైనా ప్లగిన్స్ కావాలంటే మీరు ఇందులో నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మనకు ఆల్‌మోస్ట్ ఆల్ 2000 ఓ ప్లగిన్స్ పైన ఉంటుంది. మోర్ దెన్ ఓకే. 2500 ప్లగిన్స్ వరకు ఉంటుంది. ఓకే. సెర్చ్‌లో క్లిక్ ఓకే. మేవిన్ అని టైప్ చేయండి. ఎంఏవిఈ. ఓకే. యాహ్! ఓకే. కిందకి స్క్రోల్ చేయండి. ఏదైనా ప్లగిన్స్ కావాలంటే ఇట్లా చెక్ బాక్స్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అని క్లిక్ చేయాలి. ఓకే. మీ ప్లగిన్స్ అంతా ఇన్‌స్టాల్ అవుతది. ఓకే. నోట్స్ అండ్ క్లౌడ్స్. కోడ్స్ యాహ్! ఓకే. సో, ఇంతకుముందు నేను చెప్పాను కదా! మనకి డిఫాల్ట్‌గా ఒక నోడ్ ఉంటుందని చెప్పి. సో, అది మాస్టర్ నోడ్ అది. యాహ్! ఓకే. ఓకే. సో, మన రియల్ టైమ్‌లో ఏందంటే డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి. ఓకే. ఓకే. మాస్టర్ కాకుండా మనకి ఒక కపుల్ ఆఫ్ నోడ్స్ ఉంటుంది. మనం జాబ్ రన్ చేసేటప్పుడు మనము అయితే మాస్టర్ మీద రన్ చేయొచ్చు. లేదంటే డిఫరెంట్ నోడ్స్ మీద రన్ చేయొచ్చు. నోడ్ 1 గాని, నోట్స్. 2 గాని స్పెసిఫిక్ నోడ్ మీద కూడా మనం ఆ పర్టిక్యులర్ జాబ్‌ని మనం రన్ చేయొచ్చు. ఓకే. తర్వాత మనం నోడ్ క్రియేట్ చేసి రన్ చేసి చూద్దాం జాబ్‌ని. ఓకే. బ్యాక్ టు ఓకే. మేనేజ్ జెంకిన్స్‌కెళ్ళండి. మేనేజింగ్ కింగ్స్‌కా? యాహ్! అక్కడే ఉంది కదా! మేనేజ్ జెంకిన్స్. యాహ్! ఓకే. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. ఓకే. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. యాహ్! క్లిక్. నార్మల్‌గా ఓసారి మనకి ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతారనమాట. హౌ డు యూ మేక్ ష్యూర్ దట్ జెంక్యూర్ ఈస్ సెక్యూర్డ్ ఆర్ నాట్ అని అంటారు. ఓకే. సో, అప్పుడు మనం చెప్పాలా నీడ్ టు గో టు మేనేజ్ జెంకిన్స్ అండ్ గో టు కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్ ఆర్ నాట్. ది సెక్యూరిటీ ఈస్ ఎనేబుల్డ్ ఆర్ నాట్. డిఫాల్ట్‌గా మనకి ఎనేబుల్ ఓకే. ఉంటది. ఓకే. 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 సో, అది ఎనేబుల్ ఉందా లేదా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అలా. ఇట్స్ ఆల్రెడీ ఎనేబుల్డ్ రైట్? అంటే డిజేబుల్. ఎనేబుల్డే ఉంది. ఇప్పుడు లాక్ ఉంది కదా! మీకు ఎనేబులే ఉంది. మీరు దాన్ని డిసేబుల్ ఏం చేయకండి. ఓకే. ఓకే. సేవ్ చేయండి. మేనేజ్ క్రెడెన్షియల్స్. మేనేజ్ క్రెడెన్షియల్స్ అది మనం మేనేజ్ క్రెడెన్షియల్స్ తర్వాత వద్దాము. ఓకే. అయితే సరే క్లిక్ చేసేయండి ఇక్కడే. జెంకిన్స్ మీద క్లిక్ చేయండి. సో, క్రెడెన్షియల్స్ యాడ్ చేసేస్తాను నేను. ఇక్కడనా? మేనేజ్ మేనేజ్ క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్. ఓకే. జెంకిన్స్ మీద క్లిక్ చేయండి అది. యాహ్! ఓకే. సో, గ్లోబల్ క్రెడెన్షియల్స్. ఓకే. యాడ్ క్రెడెన్షియల్స్. మీరు ఇక్కడ నుంచి క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ టామ్ క్యాట్ కానివ్వండి, గెటప్ కానివ్వండి ఏదైనా క్రెడెన్షియల్స్ యాడ్ చేయొచ్చు. యాడ్ ఓకే. క్రెడెన్షియల్స్. అక్కడ మీ గిటప్ యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ దగ్గర. అదంతా అవసరం లేదు గిట్. రితీష్. రితీష్ నీ గిటప్ యూజర్ నేమ్ ఆహా! రితీష్ 259 ఇదే కదా? మరి అక్కడ యూజర్ నేమ్ దగ్గర ఇవ్వు. అక్కడ ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడే కదా? యూజర్ నేమ్ అని ఉంది కదా! ఓకే. ఓకే. యాహ్! ఓకే. మీ పాస్వర్డ్ ఇవ్వండి గిటప్ అకౌంట్‌ది. హుహు. మర్చిపోయారా? లేదు. లేదు. ఓకే. ఓకే. ఐడీ దగ్గర డిస్క్రిప్షన్‌లో ఐడీ అండ్ గిటప్ అని ఇచ్చేసేయండి. మీకు కొంచెం ఐడియా వస్తుంది. గిటప్ అని రాయండి. గిట్‌హబ్. హ్మ్. ఓకే. కింద కూడా అదే రాయండి. ఓకే. ఓకే. యాహ్! సో, సేవ్ చేసేయండి. సో, ఇట్లా మీరు క్రెడెన్షియల్స్ యాడ్ యాహ్! చేయొచ్చు. ఓకే. ఓకే. సో, మళ్ళీ మేనేజ్ జెంకిన్స్. మేనేజ్ యూజర్స్. ఓకే. క్లిక్ చేయండి మేనేజ్ యూజర్స్. యాహ్! క్లిక్ చేశాను చూడు. ఇక్కడ మనం ఇక్కడ యూజర్స్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. క్రియేట్ యూజర్. ఓకే. క్రియేట్ చేయండి యూజర్‌ని. ఓకే.
ఓకే, అక్కడ యూజర్ నేమ్ దగ్గర dev-team అని పెట్టండి. అర్థం కాలేదు. dev-team. ఓకే. పాస్వర్డ్ ఇవ్వండి, రెడ్ హ్యాట్ అని ఇవ్వండి. ప్రీవియస్ పాస్వర్డ్ ఇస్తాను. ఏదైనా ఒకటి ఇవ్వు. ఓకే. కన్ఫర్మ్ దట్ పాస్వర్డ్. యా. ఫుల్ నేమ్ dev-team. నీ నేమ్ కాదు, dev-team అని ఇవ్వు. ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒక devteam@gmail.com అని పెట్టు. ఓకే. ఓకే, క్రియేట్ యూజర్. యా. ఓకే, సో మనం యాక్చువల్లీ యూజర్స్ ఇట్లా క్రియేట్ చేయొచ్చు. సో దీనికి మనం ఓకే. సేవ్ చేయి. బ్యాక్ మేనేజ్ సేవ్ జెంకిన్స్. చేయలేదు. వదిలేసి మేనేజ్ జెంకిన్స్. ఓకే. బ్రో నీకు మేనేజ్ జెంకిన్స్ అక్కడే ఉంది బ్రో. కింద స్క్రోల్ చేయి, అక్కడ సెక్యూరిటీ దగ్గర చూడు, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ ఉంది కదా. యా. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ యా. క్లిక్ చేయి. యా, ఓపెన్ చేశాను. కిందికి స్క్రోల్ చేయి, కొంచెం కిందికి స్క్రోల్ చేయి. ఓకే ఓకే, ఆ ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ ఉంది కదా, క్లిక్ చేయి. ఇక్కడ ప్రాజెక్ట్ పైనే ఉంది రితీష్, పైనకి స్క్రోల్ చేయి. ఆపు. యా కిందికి క్లిక్ స్క్రోల్ చేయి చేశాను. కొంచెం. ఓకే, యాడ్ యూజర్ ఆర్ గ్రూప్ ఉంది కదా, క్లిక్ చేయి. ఓకే. అక్కడ dev-team రాయి, ఇందాక క్రియేట్ చేసావు కదా. ఓకే. యా. ఓకే అని టైప్ చేయి. ఓకే అని క్లిక్ చేయి. సారీ. యా ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు క్రెడెన్షియల్స్ యాడ్ చేయొచ్చు, అంటే యూజర్కి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు. సో ఓవరాల్ పర్మిషన్స్ అయితే ఇవ్వము. సో క్రెడెన్షియల్ దగ్గర రీడ్ యాక్సెస్ ఇవ్వండి, క్లిక్ చేయండి. అది రీడ్ క్రియేట్. ఓకే. తర్వాత రన్ దగ్గర అప్డేట్ ఇవ్వండి. రన్ దగ్గర దాని పక్కనే ఉంది కదా బ్రో, వ్యూ. ఫస్ట్ వ్యూ నుంచి స్టార్ట్ చేసి పక్కన రన్ ఉంది కదా. హలో, ఇక్కడనా? ఇక్కడే. ఓకే. ఏమి ఇచ్చినావు? రీప్లే ఇచ్చినాను. రీప్లే ఎందుకు? అప్డేట్ ఇవ్వు. ఓకే. అక్కడ జాబ్ దగ్గర వర్క్ స్పేస్ ఇవ్వు. ఓకే. వర్క్ స్పేస్ తర్వాత యా రిలీజ్ ఇచ్చాను. రీడ్. రిలీజ్ రీడ్. దాని తర్వాత క్రియేట్ ఇవ్వు. అక్కడే క్రియేట్ కాన్ఫిగర్ బిల్డ్. ఓకే. ఓకే. ఓకే, ఏజెంట్ దగ్గర ఓన్లీ క్రియేట్ ఇవ్వు. ఓకే. క్రెడెన్షియల్ దగ్గర బిల్డ్ వ్యూ ఇవ్వు. కాన్ఫిగర్ బిల్డ్ వ్యూ. కాన్ఫిగర్ బిల్డ్ అండ్ వ్యూ. యా డన్. ఓకే, అంతే. అప్లై సేవ్ చేయి. ఓకే. డన్ ప్రవీణ్. ఓకే, ఒకసారి లాగ్ ఆఫ్ చేయి. యా. అక్కడ యూజర్ నేమ్ దగ్గర dev-team ఇవ్వు. ఓకే. పాస్వర్డ్ ఓకే. సైన్ ఇన్. Let me sign in. సో మిస్సింగ్ ఉంది, ఓవరాల్ రీడ్ పర్మిషన్స్ మిస్సింగ్ ఉంది. ఓకే, లాగ్ ఆఫ్ చేయి. ఓకే. అడ్మిన్ లో లాగిన్ అవ్వు. ఇది స్క్రోల్ చేయి. సెక్యూరిటీ, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ.
ఓకే. క్లిక్ చేయి. కిందకి స్క్రోల్ చేయి. ఆథరైజేషన్ దగ్గర. ఓకే. ఓకే. ఇప్పుడు పర్మిషన్స్ చూడు. ఇక్కడ మిస్సింగ్ ఉంది. ఓకే. రీడ్ పర్మిషన్స్ ఇవ్వు. ఓవరాల్ దగ్గర రీడ్ అండ్ క్రియేట్ ఇవ్వు. క్రియేట్ అండ్ రీడ్. యా. తర్వాత ఓకే. డిలీట్ కూడా ఇవ్వు. డిలీట్ కూడా. ఓకే. అంతే. అప్లై సేవ్. ఓకే, డన్. లాగ్ ఆఫ్ చేసి యూజర్లో లాగిన్ అవ్వు. ఓకే. సో ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ టీమ్ ఉన్నావు. ఇక్కడ చూడండి, మీకు క్రెడెన్షియల్స్ ఏం యాడ్ లేదు. మేనేజ్ జెంకిన్స్ ఏం లేదు. ఓకేనా? మీరు జస్ట్ న్యూ ఐటమ్ క్లిక్ చేయండి. న్యూ ఐటమ్. ఓకే. ఓకే. సో ఇక్కడ మీకు మేవెన్ ఫ్రీ స్టైల్ పైప్ లైన్ వచ్చేసింది. ఓకే. సో బ్యాక్ లాగౌట్ అండ్ లాగిన్ టు అడ్మిన్. ఓకే. అడ్మిన్ జెంకిన్స్. ఓకే. కింద చూడండి, మీకు బ్యాకప్ మేనేజర్ ఉంది కదా, క్లిక్ చేయండి. బ్యాకప్ మేనేజర్. ఎక్కడ లాస్ట్ లో. ఇది స్టక్ అయిన. ఓకే. ఇక్కడ బ్యాకప్ మేనేజర్ ఇది. ఓకే. మీరు మీ జాబ్స్ కానివ్వండి, బెల్ హిస్టరీ కానివ్వండి, మీరు ఏదైనా బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెటప్ చేయండి. ఓకే. సెటప్. ఓకే. కిందికి స్క్రోల్ చేయండి. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు ఏమేమైతే కంటెంట్ బ్యాకప్ చేయాలనుకుంటున్నారో బ్యాకప్ చేసుకోవచ్చు. లైక్ బ్యాకప్ జాబ్ వర్క్ స్పేస్, బ్యాకప్ బెల్ హిస్టరీ. ఓకే. సో ఏదైనా ఓకే. ఒకటి క్లిక్ చేసి యా. ఓకే పైన స్క్రోల్ చేయండి. మీకు డిఫాల్ట్ పాత్ ఉన్న చూడండి, హడ్సన్ రూట్ డైరెక్టరీ అని ఉన్న చూడండి, //lib/jenkins. యా. మీ బ్యాకప్ డైరెక్టరీ అడుగుతుంది అది. ఎస్. జస్ట్ /temp అని ఇవ్వండి. /temp. టిఎంపి. టిఎంపి. యా. టెంప్ అంటే టిఎంపి. టిఎంపి ఇవ్వాలి. ఓకే. ఓకే. సారీ. ఓకే. ఓకే. జస్ట్ అప్లై సేవ్ చేసి ఈ ఫార్మాట్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. జిప్ ఫార్మాట్ కావాలన్నా అయితే టార్ ఫార్మాట్ కావాలనేది. ఓకే. సేవ్. ఓకే. ఇక్కడ జిప్ ఫార్మాట్ ఉంది కదా. అవును. ఓకే. ఇప్పుడు నేను అది నీ ఇష్టం. అది జస్ట్ మనం ఇప్పుడు ఏం చేయట్లేదు కదా. యా. ఓన్లీ సేవ్ చేసేయండి. ఓకే. బ్యాకప్ హడ్సన్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. ఎస్. యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర జాబ్స్ ఏం లేవు కదా. వెయిట్ చేయండి. యా. మనకి ఏమైనా జాబ్స్ ఉంటే అది కంప్లీట్గా బ్యాకప్ అవుతుండే. యా, మీరు ఎప్పుడైనా బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి బ్యాకప్ చేసుకోవచ్చు. ఓకే. జెంకిన్స్కి వెళ్ళండి.